యాక్టివిటీస్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం పట్టణం నిజంగానే పై నుంచి దూరం అన్ని కూడా రికార్డు కాదు, అంటే పైన కెమెరా లేదు కాబట్టి. My name is Dr. T. Raghu. As a teacher, how I started my class is పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎస్ఎస్ఎన్ కాలేజీలో పల్నాడు జిల్లా జూనియర్ కాలేజెస్ అండ్ డిగ్రీ కాలేజెస్ ప్రిన్సిపాల్స్ అందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి పల్నాడు జిల్లాలో ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఈ డ్రగ్ మాఫియా కానీ లేకపోతే గాంజా కానీ సూసైడ్ల పైన సుదీర్ఘమైనటువంటి చర్చా వేదిక నడిచింది. ఈ చర్చా వేదికలో ప్రిన్సిపాల్స్ వాళ్ళ యొక్క కాలేజీల్లో ప్రివెంట్ చర్యలు ఏం తీసుకోవాలి అనేది చెప్పడం జరిగింది. ప్రిన్సిపాల్స్ అందరూ మన డిఈఓ గారి మేడం గారి సమక్షంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలు కాలేజీల్లో తీసుకోవడానికి వాళ్ళు కూడా రెడీ అయ్యారు. కాబట్టి భవిష్యత్తులో ఈ కాలేజెస్లో ఈ సమస్యలు పరిష్కారం కానివ్వండి, సీసీటీవీ కెమెరాలు బిగించడంలో కానీ, లేకపోతే ఈ డ్రగ్స్ ఏమన్నా స్టూడెంట్స్ ఏమన్నా ఎడిక్ట్ కాకుండా ప్రివెంట్ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ యొక్క ప్రిన్సిపాల్స్ అందరినీ కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అన్ని కాలేజెస్ ప్రిన్సిపాల్స్ వాళ్ళందరూ కూడా యునైటెడ్గా ఏకతాటిపై వచ్చి ఈ చర్యలన్నిటికి కూడా మేము కూడా చర్యలు తీసుకుంటాం, కోఆపరేట్ చేస్తామని కూడా ప్రామిస్ చేయడం జరిగింది. ఇప్పుడు సత్తెనపల్లి డిఎస్పీ గారు మాట్లాడతారు. ఆధ్వర్యంలో ఎస్పీ గారు నిన్న మొన్న రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్కి సంబంధించి పిల్లల్లో అవేర్నెస్ చేయాలన్న ఆలోచనతో, అయితే పిల్లలకి చేయాలంటే ప్రతి కాలేజీకి పోయి ఎడ్యుకేట్ చేయాలంటే కష్టమవుతుంది. ప్రతి కాలేజీకి పోవాలంటే మాకు అంత సమయం ఉండదు. అందుకోసం సార్కి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. మా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి కాలేజ్, జూనియర్ కాలేజెస్ కానీ డిగ్రీ కాలేజీ కానీ ఆయా ప్రిన్సిపల్స్ మరియు హెడ్ మాస్టర్స్ తోటి మీటింగ్ పెట్టి ముందుగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళ ద్వారా పిల్లలందరికీ ప్రతి ఈవినింగ్, శనివారం ఈవినింగ్ ప్రతి ఈవినింగ్ ఒక అవేర్నెస్ క్యాంపు పెట్టి ఆ లోకల్ ఎస్హెచ్ఓ ఆర్ ఇన్స్పెక్టర్ అక్కడ ఉంటే డిఎస్పీ అవకాశం ఉంటే వాళ్ళ ద్వారా ప్రతి వీకు, అంటే ఈరోజు ఈ క్యాంప్కి దాదాపు 100 మంది ప్రిన్సిపల్స్ అయితే హెడ్ మాస్టర్స్ అయితే వచ్చారు. మరి 100 మంది 100 క్లాసెస్ ప్రతి శనివారం జరిగితే ఒక్కొక్క కాలేజీలో కనీసం వాళ్ళు ఒక 400-500 మంది ఉన్నా సరే 105, అంటే కనీసం 5-6 వేల మంది ఒక వారంలో అవేర్ అవుతారు. సో ఆ దృక్పథంతో ఇది ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు మా సారు. దానికి సంబంధించి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసి వీళ్ళని అవేర్ చేయడం జరిగింది. వచ్చినటువంటి ప్రిన్సిపల్స్ కానీ హెడ్ మాస్టర్ కానీ చక్కగా కోఆపరేట్ చేశారు. వాళ్ళందరూ కూడా ఈ డ్రగ్స్ మీద కానీ, అదేవిధంగా ఈ సూసైడల్ డెత్ మీద కానీ, అలాగే ఈ ఎందుకు పిల్లలు అకారణంగా చనిపోతున్నారు అనే దాని మీద మూలాలు తెలుసుకొని కనీసం ఈ కార్యక్రమం వలన గట్టిగా ప్రతి ప్రిన్సిపల్ గారు, ప్రతి హెడ్ మాస్టర్ గారు ఇది ఒక కాన్సెప్ట్గా పెట్టి డ్రైవ్ లాగా చేస్తే కనీసం ఒక్కొక్క కాలేజీ నుంచి ఒక్క పిల్లవాడిని మనం సేవ్ చేసిన 100 కాలేజీలు 100 పిల్లలు సేవ్ అవుతారని ఈ సందర్భంగా ఇట్లాంటి అవకాశం వచ్చిందని ముఖ్యంగా మా ఎస్పీ గారు ఇది ఒక గొప్ప ఆలోచనతో చేశారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.